ప్రజలని మభ్యపెట్టడము మోసం చేయడం అనేది ఒక ఆర్ట్. అది అందరికీ రాదు. దానికోసం 40-45 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనుభవం అన్నది కావాలి. ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి అనుభవం ఏదైతే ఉందో, ఎలాగ ప్రజల్ని మభ్యపెట్టాలి, ఎలాగ ప్రజల్ని మోసం చేయాలి అనడంలో చంద్రబాబు నాయుడు గారిని మించిన దిట్ట భారతదేశంలో వేరే వ్యక్తి లేడు. ఈరోజు పండగ దినోత్సవం అంట. ఏంటి ఆ పండగ అంటే, కూటమి కొలువు తీరి సంవత్సర కాలం పూర్తయిందని చెప్పేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, కూటమి నాయకులు పండగ చేసుకుంటున్నారు. మరి పేదల పరిస్థితి ఏంటి, ప్రజల పరిస్థితి ఏంటి? వాళ్ళు కూడా పండగ చేసుకుంటున్నారా అంటే లేదు, వాళ్ళ కష్టాలు ఏమాత్రం తీరలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారి మాటల్లో మాత్రం నిజంగా రామరాజ్యం వచ్చేసింది అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కన్విన్స్ చేసేసారు. ఎంత జాగ్రత్తగా ఈరోజు అంటే 12వ తారీఖుని ప్లాన్ చేశారంటే చంద్రబాబు నాయుడు గారు, ఒక్కసారి కొంచెం జాగ్రత్తగా వినండి. ఒక్కొక్క పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి. అలాంటి పాయింట్స్ ఉన్నాయి. జాగ్రత్తగా వీడియోని చూడడం మాత్రమే కాదు, తప్పకుండా ఒక లైక్ మాత్రం చేయడం మాత్రం మర్చిపోదు. ఇక చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఏమంటున్నారో ఒకసారి వినండి. దేవతల రాజధాని అమరావతి, ప్రజా రాజధాని అమరావతి, వేశ్యల నగరం. ఇది ఎంత కొవ్వెక్కుందండి మీకు? ఇంకా సమర్థించుకుంటారా మీరు? మీరు అడిగిన క్వశ్చన్ చెప్తాను. కెన్ యూ ఆన్సర్? ఇలాంటి వాళ్ళని మీరేం చేస్తున్నారు? మీడియా, మీ ఇంట్లో ఆడబిడ్డలు లేరా? మీకు తల్లి లేదా? కూతుర్లు లేరా? మీ భార్యలు లేరా? వాట్ ఆర్ యూ టాకింగ్? మన బ్లడ్ బాయిలింగ్ కాలేదా? ఇలాంటి వాళ్ళు నిన్న దాన్ని డైవర్ట్ చేయడానికి పోయి గొడవ చేస్తారా మీరు? ఈ ఇష్యూని డైవర్ట్ చేయాలి. దీనికి ఏం చేయాలి? ఒక చిన్న గీత ఉంటే ఇంకో పెద్ద గీత గీయాలి. అంటే పోయి 15,000 మందిని పెట్టుకొని రౌడీలు చేస్తారా? అంటే మీ ఉద్దేశం ఏంటి? నేరస్తులు రాజకీయ ముసుగులో చేస్తున్నారు కాబట్టి మాట్లాడితే రాజకీయ నాయకులపైన యాక్షన్ ఎవరి మీద తీసుకోవాలి? రాష్ట్రానికి లా అండ్ ఆర్డర్ ఎవరు క్రియేట్ చేసినా బీ కేర్ఫుల్. ఇక్కడ హెచ్చరిస్తున్నా. మంచి మంచి విషయాలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఒక విషయం మాత్రం నేను క్లారిటీగా చెప్తా. ఏంటంటే, ఈ మాట అన్నోడు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే అనలిస్ట్ ఉన్నారో కృష్ణంరాజు గారు, ఆయన చేసింది మూర్ఖత్వము, తప్పు, చాలా గలీజు మాట మాట్లాడిండు. అట్లాంటి మాట అన్నది ఒక మూర్ఖుడే మాట్లాడగలరు. ఇది నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. అందుకు ఆయనని క్షమించడానికి కుదరదు. ఈ విషయం ఆల్రెడీ చెప్పాను. కాకపోతే నేను ఇంతవరకు చేయని పని నేను ఒకటి ఈరోజు చేయబోతున్నా. అంటే నాకు గుర్తుంది, నేను చేయలే. నా వీడియోని నేను ఎప్పుడు ప్లే చేసి చూపించలే మీకు. అంటే నాకు గుర్తులేదు, 1-2 సార్లు మరి చేసినో చేయలేదు. నేను నాకు గుర్తుంది మాత్రం చేయలేదు. ఈరోజు నా వీడియో ఒకటి చిన్న బయట నేనే ప్లే చేసి మీకు చూపిస్తాను. ఎంత పెద్ద రాజకీయం జరిగిందో మీకు ఒక క్లారిటీ వస్తుంది. కొంచెం జాగ్రత్తగా చూడండి. అమరావతి మహిళల గురించి ఒక మాట చెడుగా మాట్లాడింది ఎవరు అంటే కృష్ణంరాజు గారు, కేఎస్ఆర్ గారు కాదు. కాకపోతే కేఎస్ఆర్ గారిని అరెస్ట్ చేయడానికి అసలు కారణం ఏంటంటే, దీని వెనకాల ఒక చిన్న కుట్ర ఉంది. ఎప్పుడు జరిగింది ఈ ప్రోగ్రాము అంటే 6వ తారీఖు శుక్రవారం, ఫ్రైడే జరిగింది. ఎన్ని గంటలకు జరిగింది అంటే ఉదయం 7 నుంచి 8 గంటల మధ్యలో జరిగింది. కేసు ఫ్రైడే రోజు 6వ తారీఖు పెట్టొచ్చు, 7వ తారీఖు పెట్టొచ్చు, 8వ తారీఖు పెట్టి అరెస్ట్ చేయొచ్చు. కానీ 6వ తారీఖు అరెస్ట్ చేయలేదు, 7వ తారీఖు అరెస్ట్ చేయలేదు, 8వ తారీఖు అరెస్ట్ చేయలేదు. ఈ రోజు 9వ తారీఖు కేఎస్ఆర్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. కృష్ణంరాజు గారి అరెస్ట్ గురించి ఏంటంటే, ఈ రోజు 9 కదా, రేపు 10వ తారీఖు సాయంత్రం లేదా 11వ తారీఖు సాయంత్రము కృష్ణంరాజు గారిని కూడా అరెస్ట్ చేసి మొత్తానికి 12వ తారీఖు ఏ రోజైతే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో కూటమి ప్రభుత్వం, ఆ రోజు మొత్తం మీడియాని, సాక్షి ఛానల్ నోరుని మూయిస్తారు, డైవర్ట్ చేస్తారు. ఎందుకు చేస్తారు అంటే, 12వ తారీఖు మొన్న 4వ తారీఖు ఏదైతే వెన్నుపోటు దినం అని చెప్పేసి ఒక సక్సెస్ఫుల్ గా ధర్నా చేశారో, అలాంటి ధర్నా వైఎస్ఆర్సీపీ పార్టీ చేయవచ్చు. అమరావతి మహిళల గురించి ఒక మాట చెడుగా మాట్లాడింది ఎవరు అంటే కృష్ణంరాజు గారు, కేఎస్ఆర్ గారు. ఈ వీడియోలో నేను ఆల్రెడీ చెప్పిన ఏమని అంటే, 9వ తారీఖు, 6వ తారీఖు ఈ ప్రోగ్రామ్ జరిగితే 9వ తారీఖు కేఎస్ఆర్ గారిని అరెస్ట్ చేశారు. 6 రోజు చేయలే, 7 రోజు చేయలే, 8 రోజు చేయలే, 9వ తారీఖు చేశారు. నేను ఆ రోజే చెప్పిన 10 సాయంత్రం లేదా 11 సాయంత్రం ఎవరిని కృష్ణంరాజు గారిని అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి. నేను చెప్పిన విధంగానే నిన్న 11 తేదీ సాయంత్రం కృష్ణంరాజు గారిని అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు అంటే, మీడియాని బిజీ పెట్టాలి అని చెప్పేసి. ఇదొకటి. ఇది కుట్రలో భాగం. ఎట్లా కుట్రలు అంటే, అన్నోడిది తప్ప 100%. అదే రోజు అరెస్ట్ చేయాలి, 6వ తారీఖు అరెస్ట్ చేయాలి, తీసుకెళ్ళి లోన పడేయాలి, తీసుకెళ్ళి కోర్టు ముందు నిలబెట్టాలి. తప్పు చేసినోడు దొరకలేదు అని కొంతమంది అంటున్నారు. దొరకలేదు, పారిపోయింది అని నేను నమ్మను. ఎందుకు నమ్మనంటే, ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద నాకు నమ్మకం ఉంది.
నాకు ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద నాకు గర్వం ఉంది. ఆంధ్రప్రదేశ్ పోలీసులు కృష్ణంరాజు గారిని పట్టుకోలేరా? ఏం మాట్లాడుతున్నారు? ఒక్క సెకండ్ పని కావాలంటే ఒక్క సెకండ్లో పట్టుకుంటారు. వాళ్ళ కేపబిలిటీ నాకు తెలుసు. ఆంధ్రప్రదేశ్ పోలీసుల కేపబిలిటీ పట్టుకోలేరు లేదా పాడిపోయిందని మాత్రం అనకండి. సరే, కావాలని నిన్న పట్టుకున్నారు, తీసుకెళ్ళి లోన పడేసారు, మీడియాని బిజీ చేశారు. కాకపోతే ఇంతలో ఇంకొక సంఘటన పొదిలి నిన్న ఏం జరిగింది ఆ సంఘటన అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే మన పొగాకు పండించేటటువంటి రైతులు ఉన్నారో వాళ్ళని కలవడానికి వెళ్ళడం అనేది జరిగింది. సరే, వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని చెప్పేసి అక్కడ కొంతమంది మహిళల్ని పంపించారు. ఒక కుట్రలో భాగంగా పంపించారు. నేను మీకు ప్రూఫ్ కూడా చూపిస్తా ఈరోజు. ఆల్రెడీ మీలో కొంతమంది చూసే ఉంటారు. ప్రూఫ్ చూడండి, నిజంగా లాఫబుల్ ప్రూఫ్స్ చూడండి. అవి అక్కడ ఇచ్చారు కదా, టీడీపీ వాళ్ళు ఇచ్చారు. అవి ఇచ్చిన ఎవరు? అక్కడ జగన్ క్షమాపణ చెప్పాలి. జాకెట్ ముక్కలు ఇచ్చిన ఎవరు? జాకెట్ ముక్కలు కూడా అలా ఇచ్చారా? అవి చూపించమని ఇచ్చారా? జాకెట్ ముక్కలు కార్డు చూపించమని ఇచ్చారా? ఈ జాకెట్ ముక్క ఎవరు ఇచ్చారు? ఎవరు? టీడీపీ. జాకెట్ ముక్క ఇచ్చారు. జాకెట్ ముక్క ఇచ్చి ఇది ఆ పోస్టర్ కూడా ఇచ్చారు. అక్కడ నిలబడమని చెప్పేసి మహిళలకు చెప్పారంట. ఎవరు చెప్తున్నారు? మహిళలే చెప్తున్నారు. ఇంకో వీడియో ప్లే చేస్తా. 500 రూపాయలు అడుగుతున్నా, ఎవరు ఇచ్చారని. మహిళల్ని ఎవరికైతే తెలియదో, ఎవరికైతే చదవడం కూడా రాదో వాళ్ళకి ఆ బ్యానర్లు ఆ హోర్డింగ్లు ఇచ్చి అక్కడ నిలబెట్టించి మహిళలు కొంతమంది ఎవరైతే పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళని ముందు నిలబెట్టి వీళ్ళని అందరినీ వెనక నిలబెట్టి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారితో ఎవరైతే పార్టీ కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తల నుండి, ప్రజల నుండి జనాలు ఎవరైతే తరలి వేలాది మంది వెళ్తున్నారో వాళ్ళని రెచ్చగొట్టే కార్యక్రమం చేశారు. పాపం వీళ్ళకేం తెలియదు, వీళ్ళు వెనకాల నిలబడి ఉన్నారు. ఎవరు రెచ్చగొడుతున్నారు? ముందర నిలబడ్డటువంటి టీడీపీకి సంబంధించినటువంటి ఒక 10, 15, 20 మంది మహిళలు ఎవరైతే వేలాది మంది వెళ్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారితో వాళ్ళని రెచ్చగొడితే అక్కడ రాళ్ళు రువ్వడం అనేది జరిగింది. ఎవరు రాళ్ళు రువ్వారు అన్నది అది పక్కన పెడితే ఒక పోలీసు కానిస్టేబుల్ గారికి కూడా గాయం అన్నది అయింది. ఈ విషయం జరిగిన తర్వాత పోలీసులు అట్లీస్ట్ ఇప్పుడన్నా స్పందించాలి. ఎవరు ఈ పని చేసిర్రు, ఎవరు వీళ్ళకి డబ్బులు ఇచ్చిర్రు, ఎవరు అక్కడ నిలబెట్టిర్రు అన్న సంగతి ఒక్కసారి పోలీసులు ప్రాపర్గా ఎంక్వైరీ చేయాలి. ఎవరు బిల్డింగ్లో పైకెక్కి కింద లాక్ చేసుకుని బిల్డింగ్లో పైకెక్కి పైనుంచి రాళ్ళు వేసిర్రు వాళ్ళెవరో కూడా పోలీసులు ఎంక్వైరీ. ఎందుకంటే మీ పోలీసు కానిస్టేబుల్ ఒక ఆయన గాయపడ్డాడు కాబట్టి అట్లీస్ట్ ఇక్కడ మీరు నిష్పక్షపాతంగా ఎంక్వైరీ అనేది చేయాలి. ఇదొకటి. రెండవది తల్లికి వందనం. సరే, అమ్మఒడి వదం, ఆడి కూడా వదం. ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ విషయం, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. ఒకసారి ఇక్కడ చూడండి. సరే, మనం ఒక క్లారిటీ అనేది ఇచ్చినాము. ఏదైతే అమరావతి మహిళల గురించి ఏదైతే మాట్లాడారో ఆ విషయం మీద మనం ఒక క్లారిటీ అనేది ఇచ్చినాము. ఇక్కడ ఇంకో విషయం, రైతు ఇచ్చేది ఈ అన్నదాత సుఖీభవ 20వ తారీఖున గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తారు. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మేము కూడా ఆ రోజు ఇస్తున్నాం. రేపు ఈ నెల. రెండోది ఆగస్టు 15న ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా ఉంటుంది. ప్రిపరేషన్స్ అవుతున్నాయి. ఆ రోజు లాంచ్ చేస్తున్నాం. ఆడబిడ్డ అనేది P4కి లింక్ చేసాం. ఉద్యోగాలు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ గా నిరుద్యోగులు లింక్ చేస్తాం. కాబట్టి 6 సూపర్ 6 అయిపోయినాయి. గుర్తుపెట్టుకోండి. ఇంకెవడన్నా సూపర్ 6 మాట్లాడితే అతనికి నాలుక మందం తప్ప ఇంకోటి కాదు. చంద్రబాబు నాయుడు గారి చిరునవ్వు నాకు చాలా ఇష్టం, నిజంగానే చాలా ఇష్టం. కాకపోతే ప్రశ్నించడం తప్ప అన్న ప్రశ్నకి చంద్రబాబు నాయుడు గారి సమాధానం చెప్పాలి. ఒక కొటేషన్ ఉందండి, నేను చాలాసార్లు చదువుతా. ప్రశ్నిస్తే శత్రువులం అవుతామేమో, ప్రశ్నించకుంటే బానిసలు అవుతాము. బానిస అవ్వడం కంటే శత్రువు అవ్వడమే మేలు అని చెప్పేసి ఒక కొటేషన్ నేను చదివిన. ప్రశ్నించడంలో తప్పే ఉందండి. మీకు సమాధానం మీ దగ్గర ఉంటే సమాధానం ఇవ్వండి. సమాధానం ఇవ్వలేకపోతే ఇట్లనే మభ్యపెట్టండి. కానీ ప్రశ్నించకూడదు అంటే అదెలా? ప్రశ్నించిన వాడి నాలుక మందం అంట. అదెక్కడి నీతి, ఇదెక్కడి న్యాయము, ఇదెక్కడి ధర్మము? చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. అంటే నవ్వుకుంటూ చెప్పారు, అది వేరే సంగతి. కాకపోతే
చంద్రబాబు నాయుడు గారి చిరునవ్వు అంటే నాకు చాలా ఇష్టం, నిజంగానే ఇష్టం. ఎందుకంటే ఆయన నవ్వినప్పుడు చాలా తక్కువ నవ్వుతారు, చాలా తక్కువ నవ్వుతారు. కానీ నవ్వినప్పుడు చిన్నపిల్లాడు నవ్వినట్టుగా చాలా ముద్దు, అంటే చాలా చాలా బాగుంటుంది నిజంగానే. నేనేదో సర్కాజంగా అట్లా చెప్పట్లేదు, నిజంగానే నాకు చాలా ఇష్టం. ఇది చంద్రబాబు నాయుడు గారు, ప్రశ్నించకూడదు అంటున్న చంద్రబాబు నాయుడు గారు. నెక్స్ట్ ఇంకా అసలు పాయింట్కి వద్దాం, అసలు విషయానికి వద్దాం. ఇంతసేపు మాట్లాడినాం కదా, అసలు విషయం కూడా మాట్లాడాలి కదా. మేము ఆ రోజు సూపర్ 6 చెప్పాం. వెరీ గుడ్, చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టో చాలా విషయాలు ఉన్నాయి. సూపర్ 6 మేజర్గా హైలైట్ చేశారు. ఆ సూపర్ 6లో అతి కీలకం తల్లికి వందనం. అవును, ఆ తల్లికి వందనం ఆ రోజు మేము చెప్పింది చాలా స్పష్టంగా, ఒక ఇంట్లో 2 పిల్లలుంటే ఒకరికే డబ్బులు ఇచ్చి ఒకరికి ఇవ్వకుండా చేస్తే, ఒకరిని ఆ తల్లి చదివిస్తే అన్ని విషయాలు చూసుకుంటే అది మంచిది కాదు. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం వర్తింపజేస్తామని చాలా స్పష్టంగా చెప్పాం. ఈరోజు మీరు చూస్తే 67 లక్షల మందికి దగ్గర 10,091 కోట్ల రూపాయలు టోటల్ గా ఖర్చు అవుతుంది. ఎంత ఇక్కడ రాసుకుందాం, 10,091 కోట్లు గుర్తుపెట్టుకోండి. ఎందుకు రాసుకోవాలి గుర్తుపెట్టుకోండి. ఇందులో 1,346 కోట్ల రూపాయలు స్కూల్ డెవలప్మెంట్కి వెళ్తుంది. ఇందులో ఏమి మార్పులు లేవు. ముందు ఏదైతే ఇచ్చారో అమ్మఒడి అదే గైడ్ లైన్స్ పెట్టి, దానికంటే ఇంప్రూవ్డ్ ఏంటంటే ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఆ తల్లుల అకౌంట్లో ఆ డబ్బులు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఎంతమంది తల్లులు ఉంటే, అంటే ఎంతమంది పిల్లలు ఉంటే ఆ పిల్లల తల్లులకి. ఇక్కడ ఒక డేటా ఉందండి, education.gov.in. ప్రతి స్టేట్ డేటా ఇచ్చారు. ఇందులో అండమాన్ నికోబార్ వదిలేస్తే ఆంధ్రప్రదేశ్లో మొత్తం స్కూళ్ళు 61,373 ఉన్నాయి మొత్తం స్కూళ్ళు. ఇందులో మొత్తం చదివే విద్యార్థులు కొంచెం జాగ్రత్తగా వినాలి, 87,41,885 మంది. ఎంత? 87,41,000, 87.5 అనుకోండి. ఇది పరిస్థితి. టీచర్స్ ఎంతమంది ఉన్నారు అంటే టీచర్ 3,38,292 మంది టీచర్స్ ఉన్నారు. అంటే చిన్నగా ఉంది, అందుకే నాకు కొంచెం కనిపించలేదు. 3,38,293 మంది టీచర్లు ఉన్నారు. అంటే విద్యార్థులు మొత్తం ఎంత ఉన్నారు అంటే ఇక్కడ క్లియర్గా రాసి పెట్టుంది 87,41,885, 87,500,000, 87.5 ఇంతమంది విద్యార్థులు ఉంటే మీరు ఇచ్చేది 67 లక్షల చిల్లర మంది విద్యార్థులకే ఇస్తున్నారు. అక్కడ మరి 20 లక్షలకి పైగా విద్యార్థులు ఎట్టుపోయారు. వాళ్ళకి ఎందుకు ఇస్తలేరు? మీరే అంటున్నారు ప్రతి పిల్లాడికి ఇస్తున్నామని చెప్పేసి, ప్రతి పిల్లాడి తల్లికి ఇస్తున్నామని చెప్పేసి. మరి అట్లాంటప్పుడు ఈ 20 లక్షల తేడా ఎందుకు వస్తుంది? ఇది ఒక ప్రశ్న. రెండో ప్రశ్న, నాకు అర్థం కాని ప్రశ్న, చాలా నుంచి నాకు అసలు అర్థం కావట్లేదు. మీరు 45 సంవత్సరాల విజనరీ, మీరు 4వసారి ముఖ్యమంత్రిగా చేస్తున్నారు, 15 ఏళ్ళు కంప్లీట్ చేసుకున్నారు, మొత్తం ఉంటే 19 ఏళ్ళు కంప్లీట్ అవుతుంది. అంటే మొత్తం కంటిన్యూ చేస్తే మీరు ముఖ్యమంత్రిగా, మీ లోకేష్ గారికి ఇవ్వకుండా మీరే కంటిన్యూ చేస్తే 19 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మీరు ఉంటారు. అట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని కాపీ చేయడం ఏంటి? నాకు అప్పుడు కూడా, అంటే ఎలక్షన్లకు ముందు కూడా ఒకసారి అడిగినట్టున్నా, ఇప్పుడు కూడా అడుగుతున్నా, పాత గవర్నమెంట్ని కాపీ చేయడం ఏంటి? అట్లీస్ట్ ఇచ్చినటువంటి మాటని ఇక్కడ పూర్తి చేయాలి కదా. అందరికీ ఇస్తామన్నప్పుడు అందరికీ ఇవ్వాలి, ఇదొకటి. రెండవది అత్యంత ఇంపార్టెంట్ విషయము, చాలా జాగ్రత్తగా వినండి. 15,000 రూపాయలు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు, మన చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా చెప్పారు. అందులో కోతలు విధిస్తే అని చెప్పేసి ఒకసారి లోకేష్ గారు చెప్పారు. ఏకంగా టాయిలెట్ మెయింటెనెన్స్, ఇతర మెయింటెనెన్స్ అని అమ్మ ఒడి నుంచి డబ్బులు లాగేస్తున్నాడు ఈ సైకో జగన్. అమ్మ ఒడి నుంచి డబ్బులు లాగేస్తున్నాడు అని చెప్పేసి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఒకప్పుడు అన్నటువంటి మాట ఎవరన్నారంటే లోకేష్ గారే అన్నారు, స్వయంగా లోకేష్ గారే అన్నారు. అట్లాంటప్పుడు ఇప్పుడు 15,000 రూపాయలు మీరు ప్రామిస్ చేసి అందులో నుంచి 2,000 రూపాయలు మీరు లాగేసుకుంటున్నారు కదా, మెయింటెనెన్స్, స్కూల్ మెయింటెనెన్స్ అని ఇచ్చేది 13,000 రూపాయలు ఇస్తున్నారు కదా. మరి ఈ మోసం ఎక్కడిది? మీరు అన్న మాట ఏంది, మీరు చేసిన మోసం ఏంది? ఒకసారి లోకేష్ గారు సమాధానం చెప్తారా అంటే చెప్పరు.
ఇక్కడ ఇంకో విషయం కూడా జాగ్రత్తగా వినాలి మనం. ఏంటంటే ఏం చేశారు అంటే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు ఎంతైతే ఇచ్చారో, జగన్మోహన్ రెడ్డి గారు నాకు గుర్తుండి 13,500 ఇచ్చింది అనుకుంటా, ఇంకా 500 ఆయన ఎక్కువ ఇచ్చాడు. వీళ్ళు 15,000 అని చెప్పేసి 13,000 ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అది కూడా పోయిన సంవత్సరం మొత్తం ముంచేశారు. ₹1 ఇవ్వలేదు. ఒకసారి లెక్కలు బొక్కలు వేసుకుంటే మీరే షాక్ అయిపోతారు. 4 సంవత్సరాలే వీళ్ళు ఇచ్చేది, అది కూడా గ్యారంటీ లేదు ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి, ఎంతమందికి ఇస్తారా అని చెప్పేసి గ్యారంటీ లేదు. ఈ 4 సంవత్సరాలు ఒకసారి లెక్క అన్నది మనం చేసుకుంటే ఈ 4 సంవత్సరాల్లో కొన్ని షాకింగ్ లెక్కలు అన్నవి బయటకు వస్తున్నాయి. ఎంత జాగ్రత్తగా మనం లెక్కలు వేసుకోవాలంటే 13,000 ఏవైతే చేతికి వస్తున్నాయో ×4 అనేది కొట్టండి, ×5 కొట్టాలి, ×4 కొట్టండి. ×4 కొడితే మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది. 1 సంవత్సరం ముంచేసిన క్లారిటీ వచ్చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇంకా ఎక్కువ డబ్బులు ఇచ్చాడు అంటే అమ్మఒడికి సంబంధించి అని చెప్పేసి ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఇది ఒకటి. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ విషయం ఇక్కడ. 1 సెకండ్ వద్దాం. అన్నదాత సుఖీభవ రైతుల గురించి ఏడాదికి మొత్తం 14,000 రూపాయలు ఇస్తా అన్నాం. 6,000 రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. వినండి, వాళ్ళు ఇచ్చింది 7,500. ఈరోజు తెలుగుదేశం ఇచ్చేది 14,000, వ్యత్యాసం 6,500. వినండి, జాగ్రత్తగా వినండి. తల్లికి వందనం నేను చెప్పాను, అన్నదాత సుఖీభవ ఇచ్చింది మీకు చెప్పాను. ఇచ్చింది మళ్ళీ ఒకసారి వింటారా? అన్నదాత సుఖీభవ ఇచ్చింది మీకు చెప్పాను. ఇచ్చేది కాదు, ఇచ్చింది. దీపం 3 సిలిండర్లు వాళ్ళు ఏమీ ఇవ్వలేదు. ఇది అంటే అన్నదాత సుఖీభవ అన్నది ఇచ్చేసినాము అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంటే మీరు ముందు ఇచ్చి మాట్లాడితే బాగుంటుంది, కానీ ఆ పని చేస్తలేదు. ఏం చేస్తున్నారు అంటే మభ్య పెడుతున్నారు. ఇవ్వబోతున్నాము లేదా ఇచ్చేసాము అన్న పదాలు వాడేటప్పుడు కొంచెం మింగుతున్నారు, కట్టుకొని ఇట్లా మింగుతున్నారు లోపలికి. మింగేసరికి ఆ పదం ఆయన ఏమంటున్నాడో మనం ఏమి వింటున్నామో అన్నది క్లారిటీ అనేది ఉండలేదు. దీన్ని మభ్య పెట్టడం అంటారు. 45 సంవత్సరాల ఇండస్ట్రీ ఉన్నోళ్ళే చేయగలరు. మీరేం చేస్తామో బచ్చగాళ్ళం, మనం ఏం చేస్తాం బొంగు. అది వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్. నెక్స్ట్ 20 లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇవ్వడానికి ఇప్పటికే 9,50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు, 8,50,000 మందికి ఉద్యోగాలు, ఇంకా మిగిలినట్టు కూడా ఏమేం చేయాలని వర్కౌట్ చేస్తున్నాం. ఉద్యోగాలు వర్కౌట్ చేస్తున్నాం ఇవాళ ఒకటి. నెక్స్ట్ లోకేష్ గారి ఆధ్వర్యంలో ఆయన చైర్మన్గా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ చూడండి, అంటే పేర్లు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ ఎక్కడి నుంచి పట్టుకొస్తారో ఈ ఇంగ్లీష్ పదాలు నాకు తెలియదు. అంటే ఎవరో ఐఏఎస్లు రిటైర్డ్ ఉంటారు కదా, వాళ్ళు చేసిస్తారేమో. మంచి పదాలు తీసుకొస్తారు, చాలా మంచి పదాలు. ఎంత మంచి పదాలు తీసుకొస్తారు అంటే అసలు మనం ఆ పదాలని మనం అసలు అజ్జేయలేం, అంత మంచి పదాలు తీసుకొస్తారు. నెక్స్ట్ కార్యక్రమాన్ని కూడా కన్సర్న్ మినిస్టర్స్ వర్కౌట్ చేస్తున్నారు. అదే మరిగా వారికి నిరుద్యోగ భృతి కూడా, అంటే ఈ రెండు లింక్ చేసి ఏ విధంగా చేయాలి, వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ ఎట్లా చేయాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవన్నీ కూడా ఎట్లా తీసుకుపోవాలనో అవి కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఫైనల్గా ఏవైతే చెప్పామో అన్నీ కూడా ఆడబిడ్డ నిధిని P4కి లింక్ చేస్తున్నాం. అది పాయింట్. ఆడబిడ్డ నిధిని P4కి లింక్ చేస్తున్నాం. ఇది ప్రస్తుతం పరిస్థితులు. అంటే ఆడబిడ్డ నిధి ఏదైతే ఉందో దాని గురించి ప్రశ్నించకూడదు. ఆడబిడ్డలందరూ P4 కోసం వెయిట్ చేయాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి ప్రయత్నం అనేది చేస్తున్నారు. అంటే ఇచ్చినటువంటి ప్రతి హామీకి ఏదో ఒక సాకు అన్నది ముందుగానే ప్రిపేర్ అయిపోయి వచ్చారు. ప్రశ్నించకూడదు, ప్రజలు సంవత్సరం అయిపోయింది ప్రశ్నిస్తున్నారు అని చెప్పేసి. దీపం పథకం ద్వారా ఇప్పటికీ 2 దేవతల రాజధాని కోట్ల గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ప్రజా ప్రభుత్వం తెలుగింటి ఆడబడుచులకి అందజేస్తాం కూడా. మాటల్లో కొంచెం జాగ్రత్తగా వినండి. దాంట్లో కొన్ని సవరణలు తీసుకొచ్చి ఏకంగా ఆ డబ్బులు డైరెక్ట్ గా మహిళల అకౌంట్ లో కూడా వేయాలని ఒక నిర్ణయం కూడా ప్రభుత్వం తీసుకుంటాం. ఒకసారి మీరు జాగ్రత్తగా గమనిస్తే గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ప్రజా ప్రభుత్వం తెలుగింటి ఆడబడుచులకి అందజేస్తాం కూడా జరిగింది. దాంట్లో కొన్ని సవరణలు తీసుకొచ్చి ఏకంగా ఆ డబ్బులు డైరెక్ట్ గా మహిళల అకౌంట్ లో కూడా వేయాలని ఒక నిర్ణయం కూడా
ప్రభుత్వం తీసుకుంటాం జరిగింది. ఈరోజు ముఖ్యమైన కార్యక్రమం తల్లికి వందనం. ఎన్నికల్లో మనం ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటున్నాం. ఆనాడు చాలా స్పష్టంగా ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇస్తానని హామీ ఇచ్చాం. దాంట్లో భాగంగా జియో ఇచ్చాం. ఈ రోజు నుంచి డబ్బులు తల్లుల అకౌంట్ లో కూడా పడతాయి. 13,000 రూపాయలు తల్లి అకౌంట్ లో పడుతుంది. 2,000 రూపాయలు మెయింటెనెన్స్ గ్రాంట్ కింద. మెయింటెనెన్స్ గ్రాంట్ అంటే ముందేమో ఆయనే అన్నాడు, ఇక్కడ అదుడండి, ముందేమో ఆయనే అన్నాడు ఏమని, జగన్మోహన్ రెడ్డి గారు కట్ చేస్తున్నాడు డబ్బులని, అమ్మఒడి ఇస్తా అన్నాడు. ఏకంగా టాయిలెట్ మెయింటెనెన్స్, ఇతర మెయింటెనెన్స్ అని అమ్మఒడి నుంచి డబ్బులు లాగేస్తున్నాడు. ఆ మాట అన్నటువంటి లోకేష్ గారు ఈ రోజు మెయింటెనెన్స్ కింద 2,000 రూపాయలు కట్ చేస్తున్నారంట. ఇచ్చేదే 87 లక్షల మంది చిల్లర మంది విద్యార్థులు ఉంటే ఇచ్చేదే 67 లక్షల చిల్లర మందికి. అందులో కూడా 15,000 ప్రామిస్ చేసి మళ్ళీ అందులో 13,000 రూపాయలు ఇచ్చి 2,000 రూపాయలు కట్ చేసి, అది కూడా పోయిన సంవత్సరం మొత్తం ఎండబెట్టి చేస్తే దీన్ని అన్యాయం అనుకుంటా, మోసం అనుకుంటా, ఏమనాలి? ఈ ప్రశ్నకి తప్పకుండా మీరు కమెంట్ చేయండి. తప్పకుండా ఈ వీడియోని ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.